మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. బోళా శంకరుని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. హనుమకొండలోని 1000 స్తంభాల ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భారీగా చేరుకోవడంతో ప్రాంగణమంతా శివనామస్మరణతో మారుమోగుతోంది. 1000 స్తంభాల ఆలయంలో మహాశివరాత్రి వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. సాయి మాధవి, ఓరుగల్లు నగరం అంతా కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తుల తాకిడి నెలకొన్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మహాశివరాత్రి సందర్భంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరుగుతూ ఉన్నాయి. హన్మకొండలో ఉన్నటువంటి 1000 స్తంభాల ఆలయంతో పాటు అటు రామప్ప ఆలయము, అదేవిధంగా హన్మకొండ నగరంలో ఉన్నటువంటి అనేక శైవాలయాల్లో అనేక ఉదయం అంటే రాత్రి 12 గంటల నుంచే ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తూ ఉన్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. శివుడు అభిషేక ప్రియుడు, చెంబుడు నీళ్లతో అభిషేకిస్తే వరాలు కురిపిస్తాడని పురాణాలు చెప్తుంటాయి. బోలా శంకరుడు కోరిన వరాలు, కోరికలు తీరుస్తాడని పురాణాలు చెప్తున్న సందర్భం. ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నటువంటి సిద్ధేశ్వర ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయము స్వయంభూగా వెలిసినటువంటి ఆలయంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు సురేష్ గారు, ఈ ఆలయ విశిష్టతతో పాటు ఇక్కడ ఎట్లాంటి ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు మహాశివరాత్రి సందర్భంగా? ఈ స్వయంభూ ఇది దక్షిణ కాశిగా పేరుగాంచింది. క్రీస్తు పూర్వం ఉద్భవించినటువంటి లింగం ఇది. సుమారు 3000 సంవత్సరాల్లో క్రీస్తు పూర్వం స్వయంభూగా స్వామివారు శంకరుడు వెలిచాడు. ఇక్కడ 4 గుట్టల మధ్య ఎంతో ప్రకృతి రమణీయంగా వెలిసినటువంటి దేవాలయం ఇది. ఈ యొక్క స్వామివారు ఏంటంటే పడమర ముఖ ద్వారము, దేవాలయం పడమర ముఖ ద్వారం ఉంటుంది. స్వామివారు ఉత్తరముఖంగా వెలిశారు. ఈ కీర్తి పూర్వం స్వామివారు స్వయంభూగా మనకు దక్షిణ కాశిగా ఈ యొక్క స్వామివారికి పేరుగాంచిన దేవాలయం ఇది. ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవంలో భాగంగా ప్రతి పౌర్ణమి నుంచి అమావాస్య వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాము. ప్రతిరోజు ప్రత్యేక అలంకరణ, అన్నపూజ మరియు అన్నదానం కార్యక్రమం కూడా ఉంటుంది. మాగా బహుళ దశమి రోజు స్వామివారి కళ్యాణం నిర్వహించాము. మంగళవారం నాడు సుమారు 2000 మంది భక్తులు స్వామివారి కళ్యాణం తిలకించి వారి యొక్క తన్మయత్వం పొందారు. తదనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించాము. శివరాత్రి రోజున అనగా ఈరోజు శుక్రవారం శివరాత్రి, అర్ధనారీశ్వరుడు శంకరుడు కాబట్టి శుక్రవారం శివరాత్రి వచ్చడం వల్ల ఎంతో విశేషంగా చెప్పవచ్చును. ఈ స్వామివారికి ఏంటంటే మనకు ఈ ఉదయం నుండి ప్రతి ఒక్క భక్తుడు గర్భాలయానికి వెళ్ళి వారే స్వంతంగా అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశాము. రాత్రి లింగోద్భవ కాలంలో ఉజ్జయిన్లో జరిగేటువంటి భస్మాభిషేకము మనకు దక్షిణ భారతదేశంలో ఈ సిద్ధేశ్వర స్వామివారి దేవాలయంలోనే భస్మాభిషేకం నిర్వహిస్తాము. ఉదయం శాంతి అన్నపూజ కూడా నిర్వహిస్తాము. ఇంకోటి ఏంటంటే స్వామివారికి మనకు ఈ సంవత్సరానికి 3 రోజులు సూర్యకిరణం పడుతుంది. అంటే శివాలయంకు శంకరునికి సూర్యకిరణం పడే దేవాలయం కూడా మనకు 2 రాష్ట్రాల్లో ఎక్కడ లేదు. ఈ స్వామివారికి సంవత్సరానికి 3 రోజులు అంటే భాద్రపద మాసంలో ఇది శివాలయం పడమరముఖ ద్వారం కాబట్టి ఈవినింగ్ సాయంకాలం సంధ్యా సమయాన 5:55 నుండి 6 గంటల వరకు స్వామివారికి సూర్యకిరణం తాకి సూర్యదేవుడు సూర్య భగవానుడు దర్శించుకుంటాడు. ఆ సమయంలో లింగం సూర్యకిరణం తాకిన సమయంలో ఆ లింగం ఒక ప్రకాశవంతంగా కనబడుతుంది. పూర్వం నుండి ఒక నాగేంద్రుడు కూడా ఈ స్వామిని కాపాడుతున్నాడనే పురాణాలు ఉంది. సుమారు నాగేంద్రుడు 8 ఫీట్ల నాగేంద్ర పాము ఉంది, ఇప్పటికీ ఉంది అది. ఇంకోటి సోమసూత్రం అంటే అభిషేక జలం వెళ్ళే దాని నుంచి దేవాలయం లోపలికి వచ్చేసి లింగం మొత్తం చుట్టుకొని ఈ దేవాలయ పరిసరాలు కూడా సంచరించి రాత్రి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇది అంతటి విశిష్టమైన దేవాలయం. ఈ యొక్క స్వామివారి వరంగల్ జిల్లాలో ఉండు ఈ వరంగల్ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తారు. ముఖ్యంగా భస్మాసుర అభిషేకం అన్నారు. శివుడు నిజానికి బూడిద పూసుకుంటూ ఉంటాడు. అభిషేకం జలంతో అభిషేకం చేస్తే కరుణిస్తాడనే మాట ఉంటుంటుంది. అది పురాణాలు చెప్తున్న సందర్భం. భస్మాసుర అభిషేకం సందర్భంగా ఎట్లాంటి ప్రక్రియ ఉంటుంది? ఆ ప్రక్రియ శంకరుడు అంటేనే బోలా శంకరుడు. ఆయనకు మీరు నగలు చేయించినా కూడా ఆయన తృప్తి పడ్డాడు. ఒక చెంబడి నీళ్లు స్వామికి ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం జపిస్తూ ఒక చెంబడి నీళ్లు పోసేసి ఆ అభిషేకం చేసుకున్నట్టయితే ఆయన స్వామివారు శాంతించి మనకు భక్తులకు ఎటువంటి కోరికలైనా తీరుతుందని చెప్పి మనకు పురాణాలు ఉంది. అందుకే శంకరుడు బోలా శంకరుడు. ఈ శివరాత్రి రోజున శివరాత్రి ఉపవాసం అంటే ఉదయం నుండి ఏమీ కూడా భుజించకుండా సాయంకాలము పండ్లరసం స్వీకరించి రాత్రి లింగోద్భవం అనే 12 గంటలకు స్వామివారు ఉద్భవించిన అంటే లింగోద్భవం అంటే లింగం ఉద్భవించినట్టే స్వామయ్య అన్నట్టు, అందుకే లింగోద్భవమే అంటారు. ఆ సమయంలో స్వామివారికి అభిషేకం చేసుకొని ఒక బిల్వపత్రము పెట్టినట్టయితే స్వామివారు శంకరుడు శాంతిస్తాడని చెప్పేసి మనకు పురాణాల్లో ఉంది. ఆ సమయంలో వెంకటేశ్వర స్వామి విష్ణుదేవుడు
అంటే శివకేశవులు ఒకటే అనుకుని ఇదే నిదర్శనము. వైకుంఠ చతుర్దశి రోజు శంకరుడు పోయి విష్ణుమూర్తికి ఒక తులసి దళం పెడతాడు. ఈ శివరాత్రి రోజు ఆ స్వామివారు వచ్చేసి లింగం మీద ఒక మారేడు దళం పెట్టేసి శంకరుణ్ణి ప్రసన్నం చేసుకుంటానంటే మన పురాణాల్లో ఉంది. మనతో పాటు మంది భక్తులు కూడా ఉన్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మీరు ఎట్లాంటి పూజలు చేస్తూ ఉంటారు? శివరాత్రి సందర్భంగా ఎట్లా ఉంటుంది మీ ఉపవాసం కావచ్చు, అదేవిధంగా జాగరణ కావచ్చు? ఇది ప్రముఖ ప్రసిద్ధ క్షేత్రం. మన వరంగల్ జిల్లాలో దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి పడమర ద్వారం గలటువంటి దేవాలయము. కాకతీయుల కాలం నాటిది చాలా ప్రశస్త దేవాలయము. ఇక్కడ పిల్లలు పుట్టని వారు కానీ, వివిధ రకాల కారణాలు ఉన్నవారు కానీ అయ్యగారు చెప్తే పూజించడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని కోరికలు ఫలించకుంటే బయట తెలుసుకొని ఇచ్చి ప్రతి వారం రోజులకు ఒకసారి అభిషేకం చేసుకొని దర్శనం చేసుకోవడం వల్ల చాలా దక్షిణ కాశీకి పోయినంత పుణ్యం ఉండడం జరుగుతుంది. మా కోరికలన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి ప్రతి శివరాత్రికి వచ్చి పొద్దుటి నుంచి ఇక్కడనే జాగారం ఉండి పూజలు చేసుకొని పోతాం. ఆ కాకతీయుల కాలం నుంచి అభివృద్ధి అప్పుడు పూర్వకాలం లోపల ఆదిశంకరాచార్యులు కూడా వచ్చి దర్శించుకున్నటువంటి పుణ్యస్థలం ఇది. కావున భక్తులందరికీ లాభం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరము భక్తులు పెరుగుతూనే ఉన్నారని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఈ అభిషేకం కావచ్చు, ఇవాళ పూజలు చేయడము, అదేవిధంగా జాగరణ ఎట్లా ఉంటుంది మీ ప్రక్రియ అంత ఇవాళ నిన్న నైట్ నుండే మేము ఇక్కడ జాగరణ చేస్తూ ఉంటామండి. ఓం నమః శివాయ. తర్వాత ఇవాళ డే మొత్తం అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. నైట్ భస్మాభిషేకం జరుగుతుంది సార్. అప్పటి వరకు కూడా జనం ఇలాగే ఉంటారు. అది అయినాక కూడా చాలా బలవంతంగా జనాల్ని కంట్రోల్ చేసి 4 గంటలకి బలవంతంగా గుడి క్లోజ్ చేసి వెళ్తాము. తర్వాత రేపు మళ్ళీ శాంతి పూజ ఉంటుంది. ఇక్కడ మా గుడిలో వచ్చేసి ప్రత్యేకంగా అభిషేకం ఎంత ఇంపార్టెంటో అన్న పూజ కూడా అన్నప్రసాదం కూడా అంతే ఉంటుంది. ప్రతిరోజు అన్నదానం జరిగే ఏకైక గుడి అంటే ఈ ట్రై సిటీస్లో మా టెంపులే అండి. చాలా పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. నవరాత్రులైనా, కార్తీక మాసమైనా, తర్వాత శివరాత్రి ఉత్సవాలు కానీ, శివపార్వతుల కళ్యాణం కానీ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. పెద్ద ఎత్తున అన్నదానాలు జరగడం, అవి రుద్రాభిషేకాలు జరగడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. స్వయంభూలింగం కాబట్టి చాలా శక్తివంతంగా ఉంటుందండి. ఉపవాస దీక్ష ఎట్లా కొనసాగిస్తారు? జాగరణ సందర్భంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారా? ఎట్లా ఉంటుంది రాత్రి అంతా? శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. శివరాత్రి శివుడు బాగా పార్వతీ పరమేశ్వరులు ఇలవేల్పు మాకు. మేము ఎక్కడ ఎప్పుడు సోమవారం కానీ ఉపవాసం శివరాత్రి రోజు జాగారం ఉండి బాగా పూజలు చేస్తాం. మాకు బాగా నమ్మకం అన్నట్టు. ఆరోగ్యం బాగాలేకున్నా గుడికి వచ్చి మంచి మొక్కుకొని పోతాము. ప్రతి శివరాత్రికి వస్తాం. మేము అందరు పిల్లలు బాగుండాలని మొక్కుకుంటాం, అన్నీ చేస్తాం అన్నట్టు. ఎప్పుడైతే మాకు ఎంత అమ్మ వాళ్ళకు కూడా ఇలవేల్పు అంటే సోమవారం తర్వాతనే మళ్ళీ దేవుడు, శివుని తర్వాతనే విష్ణువు మనది. అందుకు మేము ప్రతిసారి వచ్చి శివరాత్రి రోజు ఇంత టైం తొందరగా దేవుడు దర్శనం తొందరగా చేయించుకున్నందుకు దేవునికి శతకోటి నమస్కారాలు. అందరికీ థ్యాంక్స్. మీ కెమెరా వాళ్ళకు, అయ్యగారులకు అందరికీ థ్యాంక్స్. ఇది మొత్తంగా చూస్తే సిద్ధేశ్వర ఆలయంలో పొద్దుటి నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. రాత్రి 12 గంటలకు ఇక్కడ అభిషేకాలు మొదలైన సందర్భం. ఇవాళ లింగం రూపంలో శివుడు ఉద్భవిస్తాడనే నేపథ్యంలో రాత్రి 12 గంటల తర్వాత కూడా ఇక్కడ మరిన్ని ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. ఇవాళ జాగరణ ఉన్న నేపథ్యంలో తెల్లవార్లు కూడా భక్తులంతా వచ్చి తమ పూజలు చెల్లించుకుంటారు. వాళ్ళంతా కూడా అభిషేకాలు, ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. ఇది ఉదయం అంటే ఇవాళ ఉదయం 4 గంటల వరకు, 5 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. మళ్ళీ దేవుని దగ్గరికి స్నానం ఆచరించి వచ్చి ఇక్కడ ఉపవాసం విడిచి మళ్ళీ ఇంటికి వెళ్ళి పూర్తి స్థాయిలో ఉపవాసం విడిచి వాళ్ళు తినడం జరుగుతుంది. ఇది పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అన్ని శైవ క్షేత్రాలు కూడా భక్తుల సందడితో నెలకొన్నాయని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సాయి మాధవి, ఓటు స్టూడియో.